అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో నేల్టూరు గ్రామాన్ని ఉన్నటువంటి ఈ యొక్క జెన్కో ప్రాజెక్ట్ నందు మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి తోటపల్లిగూడ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలు చర్చిద్దామని చెప్పి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి కూడాను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడాను ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదనేటటువంటి పరిస్థితులకి మా యొక్క గ్రామాల ప్రజలు ఈరోజు రావడం జరిగింది. అదే ఆవేదన చెందుతున్నారు. అదే ఈ ప్రాజెక్టు మొదలైనటువంటి రోజుల్లో ఆనాటి అజయ్ జైన్ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాజెక్టు హీరింగ్లో మాకు ఈ గ్రామాలన్నీ భవిష్యత్తులో చాలా మెరుగైనటువంటి వాతావరణాలకు వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా జీవితాలు మారి రైతులుగా ఉన్న మీరు పారిశ్రామికవేత్తలుగా అయ్యి మీ ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వస్తుంది, అందరూ కూడా లక్షణంగా ఉంటారనేటటువంటి మభ్య మాటలు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ రోజు ఈ పొలాలకు సంబంధించి 1,50,000, 1,75,000 ఇస్తానని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఆ రోజు ఉన్నటువంటి మా నాయకుడు, మా ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి ఒక 3 బస్సుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాడు. అయ్యా, ఈరోజు భూమి కోల్పోతే ఈ రైతులకి న్యాయం జరగదు, వీళ్ళకి తిరిగి అదే డబ్బులకి భూమి రాదని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి అడిగితే ఆ రోజు మీకు ఏం రేటు కావాలంటే మా నాయకుడు ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నాడు రైతుల కోసం. 7 లక్షల రూపాయలు ఆనాడే ఇప్పించాడు తిరిగి మాకు. తక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో తక్కువగా వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని ఈరోజు తిరిగి మళ్ళీ 7 లక్షల రూపాయలకి ఆ గవర్నమెంట్ మీద పోరాడి మాకు రైతుల పక్షపాతిగా, రైతుల యొక్క అభిమానిగా, రైతుల కష్టాల్లో ఉంటే చూడలేనటువంటి వ్యక్తిగా, పోరాట యోధుడిగా పేరు పొందినటువంటి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పెట్టిన రోజు నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు రైతులను అలా ఆదుకున్నాడు. ఈరోజు మా కష్టాలను చెప్పుకోవడానికి వస్తే ఈరోజు కూడా మళ్ళీ తిరిగి ఈ బాధలన్నింటినీ ఈ జెన్కో వాళ్ళకి చెప్పి తిరిగి మళ్ళీ ఈరోజు మేము వెళ్ళి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాలని చెప్పి మా గ్రామస్తులు అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి మాకు కావాల్సినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా మా అధ్యక్షుడు మల్లి యాదవ్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్క డిమాండ్ని మా యొక్క ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి మాకున్న సమస్యలన్నింటినీ చెప్పి ఆయన ద్వారా మా యొక్క ముఖ్యమంత్రి గారి దగ్గరికి విన్నవించుకొని ఈ యొక్క జిల్లా కలెక్టర్కి తెలియజేసుకొని మా కష్టాలని, మా బాధల్ని తీర్చమని చెప్పి మేము వేడుకుంటున్నాం. ఇకనైనా మారమంటున్నాం. ఈ యొక్క జెన్కో యాజమాన్యాన్ని ఈ యొక్క ఒంటెత్తు పోకడికి పోకుండా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. వీళ్ళని దయచూసి మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము వీళ్ళని ఈరోజు ప్రాధాయపడడం జరిగింది. ఇకనైనా వీళ్ళ యొక్క మనసులు కరిగి మమ్మల్ని కూడా మనుషులుగా చూసి నేటి నుంచన్నా మాకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ చేయాల్సినటువంటి 302 ఉద్యోగాలు దరిదాపు 12-13 సంవత్సరాల నుంచి మూలన పెట్టున్నారు. ఎవరికి చెప్పుకోవాలయా మా బాధని? ఇదే అదే కడపకు సంబంధించినటువంటి 39 మంది ఉద్యోగస్తులుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పర్మనెంట్ చేసి ఇక్కడి నుంచి వేరే ప్లాంట్లకు పంపించడం జరిగింది. కానీ మాకు లోకల్గా ఉన్నటువంటి నాయకులకి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ పని చేయకుండా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ అణిచివేయడం జరిగింది. దీన్ని మేము ఈరోజు మా ఎమ్మెల్యే ద్వారా మనస్ఫూర్తిగా గట్టిగా చెప్తున్నాం. మా యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తూ తిరిగి మళ్ళీ పర్మనెంట్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటామని, మాకు పని చేసి పెడతాడనేటువంటి విశ్వాసంతో కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జరిగింది. ఈ ప్లాంటు గతంలో 2004-2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 33,000 మెగావాట్ల ప్రాజెక్టులని ఉత్తరాంధ్రలో వాళ్ళు రానికపోతే అంతా ముత్తుకూరు మండలం మీదకి వస్తే ఆ రోజు ఈరోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు పోరాటం ఆయనైతే మేము వామపక్షాలతో ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపట్టి ఆ రోజు 3 ప్లాంట్లకి
3 ప్లాంట్లకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒకటి గవర్నమెంట్ ప్రాజెక్టు, 2 ప్రైవేట్ ప్రాజెక్టులకి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. అది కూడా ఒప్పుకోవడం అంటే మన స్థానికులకి కొంతైనా ఉపాధి మెరుగవుతుంది, నిర్వాసితులకి కూడా వాళ్ళ జీవితాలు బాగుపడతానికి చూసిన రోజు ఒప్పుకోవడం జరిగింది. కానీ మరి ప్లాంట్లు వచ్చినాయి కానీ బ్రతుకులు మారలేదు. ఏమంటే ఉన్న ఉద్యోగాలు ఈ ఉద్యోగం నమ్ముకొని వాళ్ళు బయట ఉద్యోగాలు పోకుండా ఇక్కడ చేరి ఎల్లకాలం జీవితాంతం కాంట్రాక్టర్ లేబర్ కింద పనిచేసుకుంటే బతికే పరిస్థితి అయిపోయింది. ఈరోజు మీరే చూస్తే ఇక్కడ జరుగుతున్నట్టు దారుణాలు, ఆ రోజు అన్స్కిల్డ్గా ఉన్నటువంటి వాళ్ళు 12 ఏళ్లుగా అదే అన్స్కిల్డ్గా ఉన్నారు. ఈరోజు సెమీ స్కిల్డ్గా ఉన్నవాళ్ళు సెమీ స్కిల్డ్గానే ఉన్నారు. ఎందుకంటే సెమీ స్కిల్డ్ చేయాలా, అది లేదు. ఇవి సమస్యల్లో అదే కాకుండా ఓఎండ్ఎంల్లో ఇక్కడ డిఈలు ఏడీలు ఉన్నవాళ్ళు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు తీసుకుని రిక్రూట్ చేస్తున్నారు. అది క్వశ్చన్ చేయాల్సిన ఒక అవసరం వచ్చింది. అదేవిధంగా నాన్ లోకల్గా కడప నుంచి రాయలసీమ నుంచి వస్తున్నటువంటి ఇక్కడ ఉన్నతాధికారి ఆయన ఇక్కడికి వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకొచ్చాడు. ఒక 7-8 మందిని వాళ్ళ చేత ఇక్కడ బిజినెస్ చేయించుకుంటూ డబ్బులు సంపాదిస్తారు. ఇంకోటి వాళ్ళకి గిఫ్ట్లు అంట, ఐఫోన్లు అంట, డైమండ్ రింగు వాళ్ళకి బహుమతులు ఇచ్చి వాళ్ళ చేత పనిచేసుకుంటూ ఇక్కడ ఉద్యోగులు ఒక వ్యాపారస్తులా తయారైనారు. అది కూడా సిఈ గారు దృష్టి తీసుకురావాలని ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంకోటి ఒకటి అంటే ఇక్కడ ఎస్టీఎఫ్ స్టాఫ్ మాకు ఈ పక్కన ముసరాపాలెంలో కొత్త పాలెంలో గబ్బిలాలు ఉన్నాయి చెట్లకి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ గబ్బిలాలాగా వీళ్ళు గేటు పట్టుకొని గేట్ల దగ్గర చేరి ఆ బయట ప్లాంట్లో అధికారులు అక్కడ తరివేస్తే ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ గేట్ల దగ్గర ఈ ఎస్టీఎఫ్ స్టాఫ్ ఈ బిజినెస్ చేస్తున్నారు, ఆ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇన్ని సమస్యల మీద ఈరోజు వచ్చి సిఈ గారిని కలవడానికి వస్తే ఆ ఎస్టీఎఫ్ స్టాఫ్ వాళ్ళంతా మండి వైపు పానీకుండా ఆపారు. మరి అదే ఎంతసేపు ఆగమంటే కొంచెం ఆగండి అంటుంటే 45 మినిట్స్ ఆగినాం. 45 మినిట్స్ ఆగిన తర్వాత కొన్నిసారి లోపల కూర్చుంటామని చెప్పి పోతుంటే వాళ్ళు నిర్దోషిగా గ్లాసులు పెట్టి లోపల గ్లాసులతో మమ్మల్ని నెడతారు. గ్లాసులు నెట్టి గ్లాసులు ఇచ్చేసినారు. మా వాళ్ళకి దెబ్బలు కూడా లేదు. బాబు ఎక్కడ బాబు చూడండి కట్టి పరిస్థితి. ఇంకో బాబు పెట్టి మాట్లాడుకుంటూ బాబు పెట్టి దెబ్బలు లేని మా వాళ్ళకి స్వల్ప గాయాలైన మా వాళ్ళకి కూడా ముగ్గురికి. ఇది దురదృష్టకరం. ఈ ఎస్టీఎఫ్ వీళ్ళు ఇంత మొండి వైఖరి పద్ధతులు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకో మాట కాకాని గోవింద్ గారు చెప్పాల్సి ఉంది. ఈ పాపాత్ముడు గతంలో ఈ తీసిన గ్రావెల్ గుంటల్ని ఈరోజు మనుషులు చనిపోతున్న పరిస్థితుల్లో ఈరోజు మన నాయకులు ఆ గుంటలు పొడుస్తుంటే చంద్రమోహన్ గారు గుంట తీసి చంద్రమోహన్ గారు పొడుసు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ దౌర్భాగ్య పనులు రాజకీయాలు ఉన్నప్పుడు సామాజిక సేవ అంటూ ఉండాలా మానవత్వం ఉన్న మనిషికి. ఈరోజు చంద్రమోహన్ గారు గిరిజనుల గురించి తపన పడుతూ ప్రతి కంపెనీలు గిరిజనులు ఆదుకునే విధంగా గిరిజనులను దత్తత తీసుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఇటీవల వల్లూరులో ఒక సంజయ్ అనే పాపకి క్యాన్సర్ పాపకి ఆ పాపకి నెలకి 70,000 రూపాయలు మందులు కావాల్సి ఉంటే కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెలకి 70,000 లెక్కన మందులు ఏర్పాటు చేస్తున్నారు. 24 నెలలు. అంతకంటే మానవత దృక్పథ పనులు చేస్తుంటే ఈ దౌర్భాగ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మా నాయకుడు విమర్శిస్తూ కూర్చున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా జెన్కో యాజమాన్యం కూడా మేము తీసుకొచ్చిన అన్ని సమస్యల మీద సానుకూలంగా స్పందించినారు. అన్ని దాన్ని విచారణ జరిపి చూపిస్తున్నారు. ఇదే విధంగా వీళ్ళు కానీ ముందుకు పోకపోతే మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ సమస్యను వదిలిపెట్టేది లేదని చెప్పి సమస్య సాధించే వరకు సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్విప్మెంట్ ద్వారా పొల్యూషన్ లేకుండా చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా త్వరలోనే ఒక 20 రోజుల్లోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో చుట్టుపక్కల గ్రామాలకి ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ యాషల్లో బుడిది వల్ల ఎటువంటి సమస్య లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే వాళ్ళకి నీటి సమస్య గురించి ఒకటి విన్నవించారు. ఆర్ఓ ప్లాంట్కు మెయింటెనెన్స్ గురించి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించేసి అది కూడా మేనేజ్మెంట్ ద్వారా మేము శాంక్షన్ చేసుకొని వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మేము ఈ విధంగా చెప్పదలుచున్నాం. మిగిలిన సమస్యలన్నీ చిన్న చిన్న సమస్యలు, అవి కొన్ని మనం ఈ టెండరింగ్ సమస్య ఇటువంటివన్నీ రూల్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎటువంటి రూల్స్ అతిక్రమం చేయడానికి ఉండదు. సో మిగిలిన సమస్యలన్నీ చాలా వరకు లోకల్గా చేయాల్సి చేయగలం. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఇక్కడ ఉపాధికి వచ్చేసరికి చిన్న చిన్న వ్యాపారాలు మీ ఇంజనీర్లు ఉద్యోగులు బయట ప్రాంతాలు చేస్తున్నారు, అవి స్థానికులకు ఎందుకు ఇవ్వకూడదని ఒక ప్రశ్న అడిగారు. ఇక్కడ స్థానికులు చాలామంది పనిచేస్తున్నారు. సో ఉద్యోగులు ఇంజనీర్లు కూడా చేస్తున్నారు. దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారు. ఉద్యోగులు ఎటువంటి వ్యాపారం చేయడానికి లేదు. రూల్స్ ఇస్తా అన్నారు ఎవిడెన్స్లో చూస్తే వాటి మీద యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా. ఎందుకంటే ఉద్యోగులు వ్యాపారం చేయడానికి ఎటువంటి అధికారం లేదు. వాళ్ళకు రూల్స్ ఒప్పుకో. ఉద్యోగులు కాకపోతే ఉద్యోగం చేసుకోవాల్సిందే, వ్యాపారం చేసుకోవాల్సిందే. ఉద్యోగులు వ్యాపారం చేయడానికి రూల్స్ ఒప్పుకో. ఇది గవర్నమెంట్ సర్వెంట్, ఇది గవర్నమెంట్ సంస్థ. ఇందులో ఎటువంటి ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీఎల్స్ని ఇంజనీర్లు ఇళ్ళ దగ్గర సొంత పనులు చేయించుకున్నారు కూడా దృష్టికి వచ్చింది.
నా దృష్టికి రాలేదు. ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే అది కూడా వాటి మీద కూడా యాక్షన్ ఇప్పుడు ఈ మీటింగ్లో అదే చెప్పారు సార్ వాళ్ళు, తప్పకుండా అది కూడా చెప్పారు. చెప్పారు, అది కూడా యాక్షన్ తీసుకుంటాము. అటువంటి ఏమంటే వాళ్ళని ఆఫీస్లో పనిచేసి చేస్తాము, అటువంటి ఏమైనా ఇళ్ళ దగ్గర చేయకుండా యాక్షన్ తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.